హాయ్ హలో నమస్తే నేను మీ ఐశ్వర్య. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జయద్ జునైద్ గారు, ఎడ్యుకేషనల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ అండ్ కెరియర్ గైడ్. సార్ వెల్కమ్ టు దాత్రి బిజినెస్. నమస్తే అండి, నమస్తే వెల్కమ్. అండి. సో సార్, ఇప్పుడు ఒక మనిషికి పుట్టిన నుంచి మనం చచ్చిపోయే వరకు ఒక్కొక్క పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటాం. పిల్లలుగా ఉన్నప్పుడు ఒకప్పుడు, మనం అడల్ట్ అయినప్పుడు ఒకప్పుడు, మనం కొద్దిగా ఓల్డ్ ఏజ్ అయిపోయినప్పుడు ఒక్కొక్కలాంటి పర్సనాలిటీ. సో ఇప్పుడు మన చిల్డ్రన్స్కి ఎలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి, ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. ఇంకా మన ఒక ఉమెన్ ఎవరైతే ఇప్పుడు ప్రతి సెక్టర్లోని ఉమెన్ అనేది ఈక్వల్, అది వర్క్లో అవనివ్వండి, రెస్పాన్సిబిలిటీస్ టేక్ ఓవర్ చేయడంలో అవ్వండి, ప్రతి దాంట్లో ఉమెన్ కూడా ఇప్పుడు ఈక్వల్ అయ్యారు. అటువంటి ఉమెన్కి ఎలాంటి పర్సనల్ డెవలప్మెంట్ అనే ట్రైనింగ్ ఇవ్వాలి. ఇంకా అదే కాక ఒక బిజినెస్ మ్యాన్, సో ఇలాంటి 3 పర్సనాలిటీస్కి 3 డిఫరెంట్ ఉంటుంటాయి కదా. సో ఎలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలని మీరు చెప్తారు? పర్సనాలిటీ గురించి మనం మాట్లాడుకున్నాం. వాట్ ఈజ్ పర్సనాలిటీ? ముసుగు అర్థం చేసుకున్నాం, అవును. అందులో ఉన్నటువంటి అంశాలు తెలుసుకున్నాం, రైట్? Yes. ఏమి శారీరక అంశాలు అవును. అండ్ లక్షణాలు ఏవైతే భావోద్వేగ ఏవైతే ఉన్నాయో వివిధ రకాలైనటువంటివి, శారీరక, మానసిక, సాంఘిక, నైతిక విలువలు. సో ఇప్పుడు ఈ పర్సనాలిటీ ఎప్పుడైతే మనకు బయటకు వస్తుందో పడుతుందో అప్పుడు ఏ విధంగా అది ఎక్స్ప్రెస్ అవుతుంది, దానికి కారకాలేంటి? ఓకే, సామర్థ్యం, వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యాల ద్వారా అది బయటపడింది. అయితే సహజ సామర్థ్యాలు ఉంటాయి, సహజంగా ఉన్నటువంటి సామర్థ్యాలు అండ్ ప్రజ్ఞ, ఈ రెండు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అందులో. ఓకే, అయితే సహజ సామర్థ్యాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే యాప్టిట్యూడ్, సహజమైనటువంటి సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి అవకాశం ఉందన్నట్టు. శిక్షణ ద్వారా పెంచుకోవచ్చు, ట్రైనింగ్ ఇస్తూ అవి పెరుగుతాయి, అవి డెవలప్ అవుతాయి, రైట్? కానీ ప్రజ్ఞ మాత్రము అది ఇన్హెరెంట్ అన్నట్టు, అది మీకు గాడ్ గిఫ్టెడ్ అంతే. ఓకే, అయితే ఇప్పుడు పర్సనాలిటీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనము అంటే ఇర్రెస్పెక్టివ్ చిల్డ్రన్ కానీ విమెన్ కానీ మెన్, అలా మనము డిఫరెన్షియేట్ చేయకుండా ఒక వ్యక్తిగా మనం పరిగణిద్దాం. ఓకే, అయితే ఇప్పుడు ఆ వ్యక్తిత్వంలో ఏదో ఒక లోపం ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి, అతని దగ్గర భాష, అతని దగ్గర మంచి నాలెడ్జ్ ఉన్నది, ఓకే, కానీ ఎక్స్ప్రెస్ చేయలేడు. దానికి ఒకటి కాన్ఫిడెన్స్ కొరబడవచ్చు, లేదా భాష రాకపోవడం వల్ల కానీ అతను అది ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. ఓకే, ఇది మనం గుర్తించి వాళ్ళని ఆ పర్టికులర్ ఎక్కడైతే లోపం ఉందో అక్కడ కొంచెం ట్రైన్ చేశామనుకోండి. ఓకే, ఇప్పుడు మీ దగ్గర విషయ పరిజ్ఞానం ఉంది కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు, భాష రాకపోవడం వల్ల లోపం అక్కడ ఉంది. మిమ్మల్ని కొంచెం భాషలో ట్రైన్ చేశామనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? న్యాచురల్ గా యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, యువర్ నాలెడ్జ్, అంతే కదా. సో మనము పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఈ ఏవైతే వివిధ అంశాలు ఉన్నాయో ఎక్కడైతే లోపం ఉందో కనుక్కొని దాన్ని కూడా, ఎందుకంటే సహజమైనటువంటి మనము యాప్టిట్యూడ్స్ అనుకుంటున్నాం కదా, అవి డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి త్రూ ట్రైనింగ్, త్రూ శిక్షణ ద్వారా వీ క్యాన్ డూ ఇట్. అది కనుక్కోవాలి, ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి ఎక్కడ లోపం ఎక్కడ ఉంది ఈ పర్సన్లో, ఈ వ్యక్తిలో, ఎక్కడ దేనివల్ల అతను అంటే పరిపూర్ణం కాలేకపోతున్నాడు, ఆ పర్సనాలిటీ సంపూర్ణం కాలేకపోతుంది. ఆ లోపాన్ని కనిపెట్టి దాన్ని మనం కొంచెము శిక్షణ ద్వారా కానీ ట్రైనింగ్ ద్వారా ఇది చేస్తే వాళ్ళు న్యాచురల్గా 100% లెవెల్కి వచ్చేస్తారు.